హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఇవాళ ఈ గోగు పూల పచ్చడి లేదా చట్నీ, అలాగే దీన్ని గోగుకాయలని కూడా అంటారు, ఇది నేను చేశానండి. ఇది మనకు హెల్త్కు చాలా మంచిది. ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మీకు ఎక్కడన్నా ఈ కాయలు దొరికితే కానీ పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది గోంగూర పచ్చడి లాగానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. చాలా సూపర్గా ఉంటుంది. ఇలా వీటిని పచ్చలుగా తీసుకొని ఇలా మనం కడిగి మంచిగా దీన్ని పక్కన పెట్టుకోవాలి. దీనికి కావలసినవి ఏంటంటే పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్ ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఎల్లిపాయలను పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ మీద ఇలా మూకుడు పెట్టుకొని దీనికి సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఇది పీల్చుకుంటుంది. ఇది ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనకు ఎల్లిగడ్డలు జీలకర్ర ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇది సరిపడా ఎల్లిగడ్డలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు మనం ముందుగా తుంచి పక్కకు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలండి. ఇందులోకి ఒక ఆనియన్ ముక్క ఇలా కట్ చేసి వేయించుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకున్నాక వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది ముందుగా ఇలా వేయించుకున్నాక వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకుంటే ఇది చల్లారిపోయేంతలోపు మనము ఆ గోగు పొట్టును వేయించుకోవచ్చు. అందుకని దాన్ని పక్కకు పెట్టేసుకొని దీన్ని మళ్ళీ మంచిగా వేగిపోతుంది, తొందరగా వేగిపోతుందండి. దీన్ని మంచిగా వేయించుకుంటే మొత్తం పింక్ కలర్ అయిపోతుంది. ఇది పట్టిగానే జ్యూసీ లాగా అయిపోతుంది. ఇది వేగినాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకుంటే ఇది కూడా మనకు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పచ్చడకు ఎవరైనా చేయవచ్చు. ఇలా మనకు చూడండి ఎంత తొందరగా ఉడికిపోయిందో. ఇలా ఉడికినాక దీన్ని కూడా తీసేసుకొని మనం ముందుగా ఇది మిక్సీ గిన్నెలో తీసుకున్నాను కదా, ఇందులోకే కొద్దిగా గల్లుప్పు వేసుకొని, అలాగే ఇంకొక వక్క ఆనియన్ ఉంది కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నది, అది వేసుకొని, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ మెత్తగా పేస్ట్ లాగా అయిన ఈ గోగు పువ్వుల దాన్ని కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇవి అన్నీ మంచిగా కొంచెం బరకగానే పట్టుకోండి. బాగా మెత్తగా పట్టుకున్నా కూడా ఏమంతా అనిపించదు. ఇది కొంచెం బరకగా పట్టుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టే. చాలా సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది కదా, చాలా సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.